మాదైతే ఈరోజు నిమ్మకాయ పప్పు. నేనైతే పోపు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పోసుకోవాలా, మిర్చి వేసుకోవాలా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలా, కొంచెం కరివేపాకు వేసుకోవాలా, జీలకర్ర వేసుకోవాలా ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తున్నాను. పోపు చేశాను ఫ్రెండ్స్. పోపు అయితే అయిపోయింది. ఉడికించిన పప్పులో అయితే పోపు పోస్తుంటే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. నిమ్మకాయ బిండేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను చింతపండు వేయలేదు, టమాటా వేయలేదు. అంతే, కొంచెం చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి. వేడి నేనైతే కొంచెం చేదు ఎక్కిద్ది కాబట్టి చల్లారాక నిమ్మరసం పిండుకోవాలా. అంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ పప్పు అయితే రెడీ.